హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను పెసరపప్పు తోటకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడకకూడదు, అలా అని మరీ పలుకుగా ఉండకూడదు. ఇలా నొక్కితే మెత్తగా అయ్యే విధంగా ఉడికించుకోవాలి. తింటుంటే పంటి కింద నలిగేలా ఉండాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువగా ఉండేలా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ తగిలి. పోపు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఫుల్గా వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా కొంచెం దంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 పెద్దది ఆనియన్ ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే తోటకూరని కూడా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూరలు బాగా వాష్ చేసుకోవాలండి, లేదంటే మట్టి ఉంటుంది. కట్ చేయకముందే మనం వాష్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. తోటకూర వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో 5-6 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరకి సాల్ట్ తక్కువగానే పడుతుందండి, టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని 5-6 నిమిషాలు సిమ్లోని కర్రీని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు కాంబినేషన్లో తోటకూర చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి అప్పుడప్పుడు ట్రై చేయండి. పెసరపప్పు తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. బాగా కలుపుకొని సిమ్లోని 10-15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆకుకూరలో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చి కర్రీ బాగా ఉడుకుతుందండి. మనం ఇంకా వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదు. మనం ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే చివరిలో ఒకసారి టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, పెసరపప్పు తోటకూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. టేస్టీ టేస్టీ పెసరపప్పు తోటకూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.